ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్లో పట్టపగలు రియాల్టర్ను అతి దారుణంగా చంపేసిన ఘటన సంచలనంగా మారింది. గన్తో కాల్చి కత్తులతో నరికి విచక్షణారహితంగా చంపేశారు. అయితే రియాల్టర్ వెంకటరత్నం మర్డర్ కేసులో ఇప్పుడు పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెంకటరత్నం మర్డర్కి 25 ఏళ్ల పగే కారణమంటూ కుటుంబ సభ్యులు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన వెంకటరత్నం గతంలో అంటే 25 ఏళ్ల క్రితం పేరుగాంచినటువంటి రౌడీ షీటర్ సుదేశ్ సింగ్కు రైట్ హ్యాండ్గా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. అప్పుడే భూదందాలు సెటిల్మెంట్లు చేసేవారట. అయితే 2001 ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ మృతి చెందాడు. అయితే ఆ ఎన్కౌంటర్లో వెంకటరత్నం పాత్ర ఉందని సుదేశ్ సింగ్ కుటుంబ సభ్యులు అతనిపైన పగ పెంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుదేశ్ సింగ్ కొడుకు తన స్నేహితులతో స్కెచ్ వేసి మర్డర్ చేసి ఉంటారనేటువంటి కోణంలో ఇప్పుడు అనుమానిస్తున్నారు. అదే దిశగా దర్యాప్తు కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. ఇక జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 స్టార్ భిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా నిన్న చంపేశారు. స్కూటీపై వెళ్తున్నటువంటి అతన్ని అడ్డగించి నడి రోడ్డుపైనే వేట కొడవళ్లతో పొడిచి ఆ తర్వాత తుపాకీతో కాల్చి అతి కిరాతకంగా చంపేశారు. తల, మెడ, పొట్ట భాగాలలో దారుణంగా కత్తులతో పొడిచారు. ఇందుకు సంబంధించినటువంటి సీసీటీవీ దృశ్యాలు కూడా రికార్డ్ అయిపోయాయి. వెంకటరత్నం చనిపోయాడు అని నిర్ధారించుకున్న నిందితులు మళ్ళీ అదే ఆటోలో వెళ్ళిపోయారు. వెంకటరత్నం పైన ధూల్పేటలో రౌడీ షీట్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో జంట హత్యల కేసులో కూడా వెంకటరత్నం నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో వెంకటరత్నంని ప్రత్యర్థులే చంపి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అయితే వేగంగా కొనసాగిస్తున్నారు. నిన్న ఉదయం స్కూల్లో వారి పాపని స్కూల్లో దింపి వచ్చేటువంటి క్రమంలోనే అక్కడ ఆల్రెడీ రెక్కీ నిర్వహించి పూర్తిగా వెంకటరత్నంని అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క దుండగులు చంపడానికి ముందే ప్లాన్ చేసుకున్నటువంటి వీరందరూ కూడా ఆ మొత్తం గమనిక అంతా కూడా చేసినట్టుగా కనపడుతుంది. వెంకటరత్నం కదలికలన్నింటి కూడా పసిగట్టారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి పాపను స్కూల్లో దింపి రిటర్న్ అయ్యేంత వరకు కూడా తన వెనకే ఫాలో అవుతూ వచ్చారు. ఫైనల్గా ఒక ప్రాంతం వద్ద అడ్డగించి తనను చుట్టుముట్టి అక్కడికక్కడే వారు పూర్తిగా వెంకటరత్నంని కత్తులతో తుపాకీతో కాల్చి అత్యంత దారుణంగా అంటే చనిపోయాడని నిర్ధారించుకునే వరకు కూడా తనపైన ఈ పైశాచిక దాడి కొనసాగించారు. ఇంత దారుణమైనటువంటి హత్య హైదరాబాద్ సెంటర్లో ఉదయం పూట అందరూ చూస్తుండగానే జరిగినటువంటి ఈ యొక్క హత్యను సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాలలో నిన్నటి నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త అంశం తెరపైకి రావడం జరిగింది. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఒక పగ అనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క కేసులో ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నారు. ఆ యొక్క పగ కారణంగానే హత్య జరిగిందనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యుల నుంచి చెప్పిన వివరాల ప్రకారం బలపడుతున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 25 సంవత్సరాల తర్వాత సుదేశ్ సింగ్కు సంబంధించిన కొడుకు అతని స్నేహితులతో కలిసి ఈ రకమైనటువంటి దారుణానికి ఏమైనా పాల్పడ్డా అనేటువంటి అంశం పైన ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా దర్యాప్తును సీసీ కెమెరాలో లభించినటువంటి విజువల్స్ని చూసిన తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరించేటువంటి పనిలో పడ్డారు.